హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు ద బ్రాండ్ న్యూ వీడియో. సో ఈ రోజు వచ్చేసి మరో కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఇదే మనకి వియూ వెరీ రీసెంట్గా లాంచ్ చేసినటువంటి వియూ వైబ్ డివి అనమాట. డివి అంటే మనకి డిజైనర్స్ విజన్. సో ఆల్రెడీ మనం దీన్ని లాంచ్ ఈవెంట్కి ముంబై కూడా వెళ్ళాము. సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవాళ నేను మీకైతే ప్రొడ్యూస్ అయితే చేస్తాను. మన దగ్గర ఉండేటటువంటి మోడల్ వచ్చేటప్పటికి 55 ఇంచెస్కి సంబంధించిన మోడల్ అనమాట. దీంట్లో ఆల్మోస్ట్ మనకి అన్ని మోడల్స్ అయితే ఉన్నాయి. 43 ఇంచెస్ ఉంది, 50 ఇంచెస్ ఉంది, 55 ఇంచెస్ ఉంది, 65 ఇంచెస్ ఉంది, 75 ఇంచెస్ కూడా మనకి దీంట్లో అవైలబుల్ ఉన్నాయి. అన్ని కూడా మనకి బడ్జెట్ సెగ్మెంట్లో వీళ్ళు అయితే లాంచ్ చేశారనమాట. ఇంకోటి వీళ్ళు స్పెషల్గా ఏం చేశారు అంటే 88 వాట్స్కి సంబంధించినటువంటి సౌండ్ బార్ అయితే ఇంటిగ్రేటెడ్ అయితే చేశారనమాట. సో సౌండ్ బార్ అయితే మనకి టీవీతో పాటే అటాచ్ అయ్యి వస్తుంది. సో ఎలా ఉంది ఏంటి అనేది ఎవ్రీథింగ్ అయితే మాట్లాడుకుందాం. డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్, హెచ్ఎల్జీ, ఏఎల్ఎల్ఎం ఎవ్రీ సపోర్ట్ అయితే ఉంది. సో అన్నిటి గురించి అయితే మాట్లాడుకుందాము. వీడియోని ఎండింగ్ వరకు మిస్ అవ్వకుండా చూడడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. సో నేను ఇంత కష్టపడి వీడియో చేసినా కాబట్టి ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. ఆ లైక్స్ చూసినప్పుడు మాకు కొంచెం బూస్ట్ అయితే వస్తుంది. సో అప్పుడే కొత్త వీడియోలు చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉంటాం. అలాగే వీడియో చూసి మొత్తం అయిపోయిన తర్వాత మీకు ఇది తీసుకోవచ్చా లేదా, మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఒకవేళ మీకు ఏదైనా ప్రోడక్ట్స్ గురించి సందేహాలు ఏమన్నా ఉంటే, మీకు ఏమైనా సజెషన్స్ కావాలి అని అనుకుంటే మీకు నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది, వాట్సాప్ నెంబర్. ఆ వాట్సాప్ నెంబర్ని మీరు వాట్సాప్ కనెక్ట్ చేసినట్లయితే నేను మీకు అక్కడి నుంచి బెస్ట్ ప్రోడక్ట్ సజెషన్స్ అయితే ఇస్తాను. అది దేని గురించి అయినా సరే. బాక్స్ క్వాలిటీ మాత్రం టాప్ నాచ్లో ఉందని చెప్పుకోవచ్చు. ఇక మనం ఏమాత్రం ఆలోచన చేయకుండా అన్బాక్స్ చేసి ప్రోడక్ట్లోకి అయితే వెళ్ళిపోదాం. వచ్చేయండి. సో గైస్, ఇది ప్రోడక్ట్ అయితే మీకు చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇది వచ్చేసి కంప్లీట్ మనకి బెజల్ లెస్ టీవీ అనమాట. మీరు ఇక్కడైతే చూడొచ్చు. సో కంప్లీట్ బెజల్ లెస్ అయితే ఉంటుంది. బాటంలో కనుక చూసుకున్నట్లయితే కొంచెం బెజల్ అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. మెయిన్ మనం టీవీ చూడగానే మనకి బాగా కనిపించే అంశం ఏదైనా ఉందంటే ఈ సౌండ్ బార్ అనమాట. 88 వాట్కి సంబంధించినటువంటి వియూ సౌండ్ బార్ అయితే మనకి ఇక్కడైతే కనిపిస్తూ ఉంటుంది. ఈ సౌండ్ బార్ మీద మనకి ఏదైతే మన నార్మల్ సౌండ్ బార్ మనం పర్చేస్ చేసినప్పుడు గ్రిల్ ఉంటుంది కదా, ఐరన్ గ్రిల్, సేమ్ అదే ఐరన్ గ్రిల్ అయితే మనకి దీని మీద అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో దీని క్వాలిటీ ఎవ్రీథింగ్ మనము వీడియోలో అయితే మాట్లాడదాము. సో ఇకపోతే మనకి బాక్స్లో ఏమేమి కంటెంట్ వచ్చిందో చూద్దాము. సో బాక్స్లో వచ్చిన కంటెంట్ గురించి మాట్లాడుకున్నట్లయితే బాక్స్లో వచ్చేటప్పటికి మనకి 2 టేబుల్ స్టాండ్స్ అయితే ఇచ్చారు. అలాగే మనకి వాల్ మౌంట్ కూడా ఇవ్వడం జరిగింది. సో జనరల్గా వాల్ మౌంట్ అనేది ఎవరు ఇవ్వట్లేదు, బట్ వీళ్ళు మనకి వాల్ మౌంట్ కూడా ఇస్తున్నారు. సో విచ్ ఈస్ గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పెద్ద పెద్ద కంపెనీస్ కూడా మనం ఎక్కువ మనీ పెట్టి పర్చేస్ చేసినా సరే మనకి వాల్ మౌంట్ అయితే చాలా మంది ఇవ్వట్లేదు. వీళ్ళు వాల్ మౌంట్ ఇవ్వడం చాలా మంచి విషయంగా మనం అయితే చెప్పుకోవచ్చు. పవర్ కార్డ్ అయితే వస్తుంది. అలాగే మనకు ఒక మాన్యువల్ అయితే వస్తుంది. దాన్ని మనం QR కోడ్ స్కాన్ చేస్తే మిగతా డీటెయిల్స్ అన్ని మనం అక్కడి నుంచి అయితే చూడొచ్చు. అలాగే మనకి 2 బ్యాటరీస్ అయితే ఇస్తున్నారు, రిమోట్ అయితే ఇస్తున్నారు. ఇక మనకి టీవీ యూనిట్ అయితే ఉంటుంది. ఇది కంప్లీట్గా మనకి బాక్స్లో వచ్చేటువంటి కంటెంట్ అయితే. గైస్, దీంట్లో మనం పోర్ట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మనకి 2 USB పోర్ట్లు అయితే ఇచ్చారు. ఇవి మనకి 2.0 అయితే సపోర్ట్ చేస్తాయి. అలాగే మనకి HDMI పోర్ట్స్ అయితే 3 అయితే ప్రొవైడ్ చేశారు. దీంట్లో మనకి థర్డ్ పోర్ట్ వచ్చేటప్పటికి ARCకి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. అన్ని కూడా మీకు 4K 60 Hzకి అయితే సపోర్ట్ చేస్తాయి. అలాగే మనకి 3.5mm హెడ్ ఫోన్ జాక్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే డిజిటల్ ఆడియో అవుట్, అలాగే ల్యాన్ పోర్ట్ అయితే ఇచ్చారు. అలాగే ఆడియో వీడియో కేబుల్స్ కూడా మనకి సపరేట్గా అయితే ప్రొవైడ్ చేశారనమాట పోర్ట్ అనేది. అలాగే మనకి పవర్ కార్డ్ పోర్ట్ కూడా మనకి సపరేట్గా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే దీని యొక్క బిల్డ్ క్వాలిటీ అనేది మనకి ఐరన్ బాడీ ఉంది. బట్ అక్కడక్కడ మనకి మిడిల్లోకి వచ్చేటప్పటికి మాత్రం మనకి కొంచెం ప్లాస్టిక్ బాడీ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఫైబర్ ప్లాస్టిక్ బాడీ కూడా మనకి చాలా స్ట్రాంగ్గా ఉంది. సో మిగతా కంపెనీస్తో అంటే ఈ బడ్జెట్ సెగ్మెంట్లో మీరు ఏ టీవీతో కంపేర్ చేసినా సరే మీకు ఖచ్చితంగా స్ట్రాంగ్ బాడీ అని అయితే చెప్పుకోవచ్చు. ఇకపోతే మనం స్టాండ్స్ ఏవైతే చూసినామో స్టాండ్స్ కూడా మనకి ఫైబర్ అనమాట. ఇవి చాలా స్లిమ్ అండ్ స్లీక్గా ఉన్నాయి. మరి టాప్ నాచ్ క్వాలిటీ అయితే లేవు, కానీ స్లిమ్ అండ్ స్లీక్గా ఉన్నాయి. ఇంకా కొంచెం బెటర్గా అయితే ఇచ్చి ఉండొచ్చు, ఎందుకంటే టీవీ కొంచెం పెద్దది కాబట్టి. స్క్రీన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఏదైతే మనకి స్క్రీన్ ఉందో స్క్రీన్కి అలాగే మనకి ఈ ప్యానెల్కి మధ్యలో గ్యాప్ అయితే ఉంటుంది. మనకి క్లీన్ చేసుకోవడానికి కూడా ఈజీగానే ఉంటుంది. ఇది మరి క్లీన్ చేసుకోవడానికి కష్టం ఉండే అవకాశం అయితే ఏం లేదు, నార్మల్గానే ఉంది. డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే 8-bit ప్లస్ FRC VA ప్యానెల్తో అయితే వస్తుంది. A గ్రేడ్ ప్లస్ VA ప్యానెల్ అయితే మేము యూజ్ చేసామని అయితే కంపెనీ వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇకపోతే దీని యొక్క బ్రైట్నెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 400 nits బ్రైట్నెస్ తో అయితే రావడం జరుగుతూ ఉంటుంది. సో బ్రైట్నెస్ అయితే మీకు చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి 60 Hz రిఫ్రెష్ రేట్ అయితే దీన్ని అయితే తీసుకురావడం జరిగింది. దీంట్లో HDR సపోర్ట్ ఉంది, HDR10 సపోర్ట్ ఉంది, HDR10+ సపోర్ట్ కూడా ఉంది. అలాగే డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ 2 సపోర్ట్ అయితే మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. బ్లూటూత్ 5.3తో వస్తుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై అయితే సపోర్ట్ చేస్తుంది. NTSC కలర్ గ్యామెట్ 92.9% అయితే ఉంటుంది. వైట్ కలర్ గ్యామెట్ కి అయితే సపోర్ట్ చేస్తుంది. RGB కూడా మనకి ఇదైతే సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అలాగే 178 degrees వ్యూవింగ్ యాంగిల్ అయితే సపోర్ట్ అయితే ఉంది. రిమోట్ గురించి మాట్లాడుకోవాలి. ఈ రిమోట్ గురించి మాట్లాడుకున్నట్లయితే రిమోట్ వచ్చేసి మనకి యూనిక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే IR+ బ్లూటూత్ సపోర్ట్ అయితే మనకి దీంట్లో అయితే రావడం జరుగుతుంది. మీరు ఏ కార్నర్ నుంచి అయినా
దీన్ని అయితే యాక్సెస్ చేయొచ్చు. అలాగే జనరల్గా మనము రిమోట్ అనేది ఒక టేబుల్ మీద పెడితే మనకి నిలబడదు, బట్ ఈ రిమోట్ అయితే మనకి టేబుల్ మీద పెడితే నిలబడుతుంది అనమాట. సో మీరు ఎలా పెట్టినా మీరు రిమోట్ని అయితే నిలబెట్టవచ్చు, ఎందుకంటే దీని యొక్క బేస్ అనేది కొంచెం ఎక్కువగా అయితే ఉంటుంది. సో ఈ రిమోట్ అయితే చూడొచ్చు, కొంచెం ఏదైతే హాట్ కీస్ ఉన్నాయో కొంచెం ఎక్కువగానే ప్రొవైడ్ చేశారని చెప్పుకోవచ్చు. దీంట్లో మనకి డెడికేటెడ్గా కొన్ని హాట్ కీస్ అయితే ఇచ్చారు. సో నెట్ఫ్లిక్స్ ఉంది, యూట్యూబ్ ఉంది, పిక్చర్ మోడ్ ఉంది, సౌండ్ ఉంది, క్రికెట్ ఉంది, అలాగే సినిమా ఉంది. సో ఇవన్నీ మీరు డైరెక్ట్గా అయితే యాక్సెస్ అయితే చేయొచ్చు. అలాగే మీకు డైరెక్ట్గా మీరు పిక్చర్ మోడ్స్ కానీ సౌండ్ మోడ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఒకే హాట్ కీ ద్వారా అయితే మీరు అయితే యాక్సెస్ చేయొచ్చు అనమాట. అలాగే మీకు వైఫై కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మీకు హోమ్ బటన్ కానివ్వండి, అలాగే వాయిస్ అసిస్ట్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మనకి యాపిల్ ఎయిర్ ప్లే సపోర్ట్ ఉంది, అలాగే గూగుల్ క్రోమ్ క్యాస్ట్ సపోర్ట్ కూడా ఉంది. మీరు క్యాస్ట్ చేసినప్పుడు మీకు హజల్ ఫ్రీ అనమాట, మీకు ఎక్కడ కూడా ఇబ్బంది అయితే పెట్టదు. మీరు రొటేషన్ చేస్తున్నా కూడా మీకు చాలా బాగుంది, పిక్చర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. కనెక్టింగ్ కూడా మీకు విత్ ఇన్ ద 3 seconds 4 seconds లోనే మీకు కనెక్ట్ అయితే అయిపోతుంది. దీంట్లో మాట్లాడుకోవాల్సింది దీని యొక్క ప్రాసెసర్ గురించి. దీంట్లో ప్రాసెసర్ వచ్చేటప్పటికి VU1 1.5 GHz మనకి AI ప్రాసెసర్ అయితే దీంట్లో అయితే ఇంక్లూడ్ చేశారు. AI అప్ స్కేలింగ్ అయితే ఉంటుందన్నమాట. మీకు ప్రతి దాంట్లో కూడా AI అయితే కొంచెం అప్ స్కేల్ చేసి పిక్చర్ని కొంచెం ఎన్హాన్స్ చేసి అయితే మీకు చూపిస్తూ ఉంటుంది. అంతేకాదు మనకి AI స్మార్ట్ సీన్ డిటెక్షన్ కూడా ఉంటుంది. మీకు సీన్ని బట్టి ఎప్పటికప్పుడు అది డిటెక్ట్ అయితే చేస్తూ ఉంటుంది అనమాట. సో ఆ సీన్ మీకు ఎలా చూపించాలో దానికి అర్థమవుతుంది, దాన్ని బట్టి మీకు ఆ సీన్ అయితే చూపిస్తూ ఉంటుంది. ఇకపోతే ఇది వచ్చేటప్పటికి మనకి కంప్లీట్గా గూగుల్ టీవీ వాయిస్తో వస్తుంది కాబట్టి మీరు ఏ యాప్స్ అయినా సరే ఇక్కడ నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు యాప్ స్టోర్ అయితే ఉంటుంది. సో ఈ యాప్ స్టోర్ నుంచి మీరు డైరెక్ట్గా మీకు ఏ యాప్ కావాలన్నా మీరు ఇక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో గూగుల్ యాప్ స్టోర్ గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇకపోతే వాయిస్ అసిస్ట్ ఉంది కదా, సో వాయిస్ అసిస్ట్ ఎలా పనిచేస్తుంది ఏందో ఒకసారి అయితే చూద్దాము. ఓపెన్ యూట్యూబ్. Opening. YouTube for Android TV. సో చూసారు కదా, ఓపెనింగ్ కూడా మనకి బాగానే ఉంది. సో వాయిస్ అసిస్ట్ కూడా బాగానే పనిచేస్తుంది. నేను ఒక 10 times దీన్ని సెర్చ్ చేసి చూస్తే అవుట్ ఆఫ్ ద 7-8 వరకు మనకి బాగానే రెస్పాండ్ అవుతుంది. రిమైనింగ్ 2 వరకు మనకు సరిగా అయితే తీసుకోవట్లేదు అనమాట, అప్పుడప్పుడు అది కూడా. సో మాక్సిమం 10 to 7 అయితే మీరు ఖచ్చితంగా ఇచ్చేయచ్చు. ఇకపోతే మనం దీంట్లో సెట్టింగ్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూసేద్దాం గైస్. ఇకపోతే దీంట్లో ఉన్నటువంటి కంప్లీట్ సెట్టింగ్స్ అయితే మనము ఇవాళ వీడియోలో అయితే చూసేద్దాం. జనరల్గా మనము సెట్టింగ్స్ అన్ని చూడడానికి సెట్టింగ్స్ బటన్ అయితే ఇలా యూజ్ చేస్తూ ఉంటాము. సో ఇక్కడ మనకి అన్ని కూడా మనం యాక్సెస్ చేస్తుంటాం కదా, దీనికి అవసరం లేదు, ఎందుకంటే డైరెక్ట్ షార్ట్ కీ అయితే ఇచ్చారనమాట. సో ఈ క్విక్ టూల్ బటన్ ద్వారా మనం అన్ని ఇక్కడ నుంచి అయితే యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి సెట్టింగ్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఇక్కడ క్విక్ టూల్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకి పిక్చరు, సౌండ్స్, అలాగే ఆడియో అవుట్స్ ఇవన్నీ కూడా మనం ఇక్కడైతే చెక్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఒక్కొక్క మోడ్ గురించి మీకు అయితే క్విక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూసేయండి. ఫస్ట్ మనం పిక్చర్ మోడ్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి మనకి పిక్చర్ మోడ్స్ అయితే కనిపిస్తున్నాయి. ప్రజెంట్ మనం ఇక్కడ స్టాండర్డ్లో అయితే ఉన్నాం. నెక్స్ట్ మనకి వివిడ్ మోడ్ అయితే ఉంది. మీకు పిక్చర్స్ క్వాలిటీగా అంటే ఇంకొంచెం పంచిగా కనిపించాలి అని అనుకుంటే మాత్రం మీరు మీ వివిడ్కి అయితే వెళ్ళండి, లేదంటే మీరు స్టాండర్డ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ మీకు క్రికెట్ మోడ్ ఉంది, ఎనర్జీ సేవింగ్ మోడ్ ఉంది, సినిమా మోడ్ ఉంది, అండ్ ఫిల్మ్ మేకర్ మోడ్ కూడా ఉంది. మీరు ఒకవేళ మూవీస్ చూస్తూ బెటర్ ఎక్స్పీరియన్స్ కావాలంటే మీరు సినిమా మోడ్కి అయితే వెళ్ళొచ్చు. సో ఈ సినిమా మోడ్ పెట్టినప్పుడు మీకు సౌండ్ బార్ ఏదైతే ఉందో అది కనెక్ట్ చేసుకున్నప్పుడు ఇంకా మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. నేనైతే వివిడ్లో పెడుతున్నాను, నాకు కలర్స్ కొంచెం పంచిగా కావాలి కాబట్టి. ఇకపోతే మనం సౌండ్ మోడ్స్ విషయానికి వస్తే సౌండ్ మోడ్స్లో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ స్టాండర్డ్ మోడ్ ఉంది, సినిమా మోడ్ ఉంది, క్రికెట్ మోడ్ ఉంది, మ్యూజిక్ మోడ్ ఉంది, స్పీచ్ మోడ్ ఉంది, లేట్ నైట్ మోడ్ అయితే ఉంది. మీకు కనుక ఒకవేళ వోకల్ క్లారిటీ ఇంకా బాగుండాలి, మీ ఒక మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కావాలి అని అనుకుంటే సౌండ్ మోడ్ అయితే యూజ్ చేయండి. దీంట్లో ఇచ్చినటువంటి ఏదైతే సౌండ్ బార్ ఉందో సో ఈ సౌండ్ బార్లోనే మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. లేదు నాకు ఇంకా మంచిగా బాస్ కావాలి అని అనుకున్నప్పుడు మీకు ఒకవేళ ఎక్స్టర్నల్ సౌండ్ బార్ కనెక్ట్ చేసినా సరే మీరు సౌండ్ మోడ్ని అయితే మీరు సినిమా మోడ్ని యూజ్ చేసినట్లయితే మీకు కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందన్నమాట. ఇది మాత్రం మీరు మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి స్లీపింగ్ మోడ్స్, ఆడియో అవుట్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఆడియో అవుట్స్ కనుక చూసుకున్నట్లయితే మీకు స్పీకర్లో నుంచి రావాలా, అలాగే మీకు ఆప్టికల్లో నుంచి రావాలా, ఆల్వేస్ స్పీకర్లో నుంచి రావాలా అనేసి ఒక మూడు ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో మీకు ఇక్కడ పిక్చర్ మోడ్స్ కనిపిస్తున్నాయి కదా, ఒకసారి ఈ పిక్చర్ మోడ్స్ అయితే క్లిక్ చేస్తే మనకి మోర్ ఆప్షన్స్ లోకి అయితే వెళ్తుంది అనమాట. సేమ్ ఇందాక పైన వచ్చేసి మనకి మోడ్స్ అయితే కనిపిస్తున్నాయి. దాని కింద చూసుకున్నట్లయితే మనము ఈ యొక్క ఏదైతే మీరు చూస్తున్న పిక్చర్ ఉందో దానికి మాత్రమే అప్లై అవ్వాలా, లేదంటే అన్ని సోర్సెస్కి అప్లై అవ్వాలనేది మనం ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మనకి జనరల్ కంటెంట్ కూడా డిటెక్షన్ అయితే ఉంది, ఆటో డిటెక్షన్. సో ఇది కంటెంట్ని అయితే ఆటో డిటెక్ట్ చేస్తుంది అనమాట. సో మీకు ఆటో డిటెక్ట్ చేసి ఎప్పటికప్పుడు అది ఎన్హాన్స్ చేసి అయితే చూపిస్తూ ఉంటుంది. లేదు నాకు ఒరిజినల్ కంటెంట్ కావాలంటే మీరు ఇవన్నీ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. అలాగే మీరు ఇక్కడ బ్రైట్నెస్, కలర్, క్లారిటీ ఇవన్నీ కూడా మీరు అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీకు ఒకవేళ కావాలి అనుకుంటే మీరు అడ్జస్ట్ చేసుకోండి, లేదంటే వదిలేసేయండి. దీంట్లో మనకి MEMC సపోర్ట్ కూడా ఉంది కాబట్టి ఇంకా కొంచెం బెటర్గా అయితే ఉంటుంది అనమాట. అలాగే మనకి ఇక్కడ క్యాలిబ్రేషన్ సెట్టింగ్స్ కానివ్వండి, గామా కానివ్వండి, వైట్ బ్యాలెన్స్ కానివ్వండి, RGB కానీ ఇవన్నీ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం సౌండ్ సెట్టింగ్స్లోకి అయితే వెళ్దాం. సో సౌండ్ ఎఫెక్ట్స్లో కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ డాల్బీ అట్మాస్ ఆఫ్ అండ్ ఆన్ అయితే ఉంది. సో మీకు కనుక సౌండ్ బార్ ఉంది అని అనుకుంటే మీరు ఖచ్చితంగా డాల్బీ అట్మాస్ అయితే ఆన్ చేసుకోండి, ఉన్నా లేకపోయినా ఆన్ చేసుకోండి. ఎందుకంటే
ఇన్బుల్ట్ మనకి సౌండ్ బార్తో వస్తుంది కాబట్టి మీరు ఆన్ అయితే చేసుకోండి. సౌండ్ మోడ్ సినిమాలో పెట్టుకుంటే మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. మనం అడ్వాన్స్డ్లోకి వెళ్తే మనకి ఇక్కడ ఈక్వలైజర్ ఉంది. ఈ ఈక్వలైజర్ మీకు ఒకవేళ తెలిస్తేనే దీన్ని అయితే మీరు యూజ్ చేయండి, కానీ లేదంటే వద్దు, ఎందుకంటే మీకు మొత్తం పాడైపోతుంది. తర్వాత మీకు ఇక్కడ ఆటో వాల్యూమ్ కంట్రోల్ అయితే ఉంటుంది. దీన్ని మాక్సిమం కూడా ఆఫ్ చేసుకోండి, ఎందుకంటే వాల్యూమ్స్ అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. అండ్ మీరు వాల్యూమ్ లెవెల్స్ లిప్సింక్ కూడా మీరు ఇక్కడ నుంచి అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే డిలే వస్తుంది అనమాట. మీకు ఒకవేళ డిలే కావాలి అనుకుంటే లిప్సింక్ మీకు ఇక్కడ డిలే అయితే చేసుకోవచ్చు. అండ్ మీకు ఇవన్నీ కూడా డిసేబుల్ అయితే ఉన్నాయి. అండ్ మీకు సౌండ్ స్పీకర్ కనెక్ట్ చేసుకున్నట్లయితే ఇవన్నీ మీకు ఎనేబుల్ అయితే అవుతాయి. అండ్ మీరు ఒకవేళ హెడ్ ఫోన్స్ కనెక్ట్ చేసినట్లయితే ఇది కూడా మీకు ఇక్కడ ఎనేబుల్ అయితే అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి, మీకు వచ్చేటప్పటికి ఇక్కడ డార్క్ డీటెయిల్స్ అని చూసారా. సో ఈ డార్క్ డీటెయిల్స్ని మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీరు ఒకవేళ డార్క్ కంటెంట్ చూస్తున్నారు, నాకు ఓవర్ డార్క్ అయింది అని అనుకున్నప్పుడు మీరు ఆఫ్ చేసుకోవచ్చు. లేదు నాకు ఇంకా డార్క్ కావాలనుకున్నప్పుడు మీరు ఆన్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీకు లిటిల్ బిట్ చేంజ్ అయితే ఉంటుంది. మరి పెద్దగా మీరైతే ఎక్స్పెక్ట్ చేయొద్దు, కానీ లిటిల్ బిట్ చేంజ్ అయితే ఉంటుంది. అలాగే మీకు ఇక్కడ డాల్బీ అట్మాస్ ఆన్ అండ్ ఆఫ్కి సంబంధించి డైరెక్ట్ బటన్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి స్మార్ట్ సీన్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంది. ఇది కూడా మనము ఆన్ అండ్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సీన్ని బట్టి మనకి అది రియాక్ట్ అవుతూ ఉంటుంది. ఒకవేళ లేదు ఈ ఏదైతే క్విక్ టూల్ ఉందో ఈ క్విక్ టూల్లో మీరు ఇంకా ఏదైనా యాడ్ చేసుకోవాలనుకుంటే మీకు ఇక్కడ మోర్ అని చూసారా, దీని మీద క్లిక్ చేశారంటే మీరు ఇక్కడ మీకు కనిపించేటువంటి కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇట్లా HDMI కానివ్వండి, సీన్ కానివ్వండి, ఇక్కడ డైనమిక్ బ్లాక్ లైట్ కానివ్వండి, బ్యాక్ లైట్ కానీ బ్రైట్నెస్ కానివ్వండి, మీకు ఇక్కడ యాక్టివ్ కాంట్రాస్ట్ కానివ్వండి, ఇట్లా ఏదైనా సరే ఇక్కడ మిగతా ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు క్విక్ టూల్లోకి అయితే తీసుకోవచ్చు అనమాట, ఈజీ యాక్సెస్ కోసం. సో మనం సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి రిమైనింగ్ ఆప్షన్స్ అయితే చూసేద్దాం. సో మేజర్గా ఉండేటువంటి ఆప్షన్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనం సిస్టమ్స్లోకి అయితే వెళ్ళిపోదాం. సో సిస్టమ్స్లో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనం అబౌట్లో కనుక వెళ్ళినట్టయితే సిస్టమ్ అప్డేట్స్ ఏమైనా వచ్చాయో చూద్దాం. సో సిస్టమ్ అప్డేట్స్ అయితే మనకి ఏం లేవు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇది ఆండ్రాయిడ్ 12 మీద అయితే రన్ అవుతుంది. ఇది ఇంకా 2024 సెక్యూరిటీ ప్యాచ్ మీద అయితే రన్ అవుతుంది. సో 2025 సెక్యూరిటీ ప్యాచ్ అయితే ఇంతవరకు రిలీజ్ చేయలేదు. ఇది కొంచెం రిలీజ్ చేసి కొంచెం ఆండ్రాయిడ్ని అప్డేట్ చేస్తే బాగుండేది అనిపించింది, ఎందుకంటే ఇంకా 12 అనేది కొంచెం ఓల్డ్ అయితే అయిపోయింది. బట్ ఓవరాల్గా మనకి పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది, కానీ ఇంకొంచెం అప్డేట్ చేసి 14 అలా ఇచ్చుంటే బాగుండేది అనిపించింది, అట్లీస్ట్ 13 అయినా సరే. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం స్టోరేజ్ అయితే చూద్దాం. సో ఇది వచ్చేటప్పటికి మనకి 2GB ర్యామ్ 16GB రోమ్తో అయితే వస్తుంది. ఈ 2GB ర్యామ్ కాకుండా 3GB ర్యామ్ ఇచ్చేసి 16GB రోమ్ కాకుండా 32GB స్టోరేజ్ ఇచ్చుంటే బాగుండేదని నాకు అనిపించింది. కాకపోతే ప్రైస్ని మనం ఇక్కడ కన్సిడర్ చేయాలి కాబట్టి సో ప్రైస్ని దృష్టిలో పెట్టుకుంటే మనము ఓకే అని చెప్పొచ్చు. సో ప్రజెంట్ మనకి అవైలబుల్ స్టోరేజ్ ఎంత ఉందో చూద్దాము. సో అవైలబుల్ స్టోరేజ్ వచ్చేటప్పటికి అన్ని ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత 3.7GB మాత్రమే మనకి ఇక్కడ అవైలబుల్ స్టోరేజ్ అయితే ఉంది. అండ్ మీకు ఇక్కడ ఇంకోటి చూపిస్తాను చూడండి. మీకు ఇక్కడ టర్బో మోడ్ అయితే ఉంటుంది. సో ఈ టర్బో మోడ్ని మీరు ఒకవేళ ఆన్ చేసుకున్నట్లయితే మీకు పర్ఫార్మెన్స్ అనేది ఇంకొంచెం ఎన్హాన్స్ అయితే అవుతుంది అనమాట. సో మీకు కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది ఇంకా. బట్ దీన్ని మాక్సిమం కూడా అవాయిడ్ చేయండి, ఎందుకంటే ఇది ప్రాసెసర్ మీద ఎక్కువ లోడ్స్ అయితే పెడుతూ ఉంటాయి. మీకు ఒకవేళ ఎప్పుడైనా ఏ టీవీ అయినా సరే కొంచెం స్లో అయింది అంటే మాక్సిమం రీసెట్ చేయడానికి అయితే ట్రై చేయండి. కొంచెం ఓల్డ్ అయిన టీవీస్, కొత్త టీవీస్ కాదు. మీ దగ్గర ఒకవేళ అలెక్సా కనుకున్నట్లయితే మీరు అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ డివైస్ కంట్రోల్ విత్ అలెక్సా అని చూసారా. సో మీరు ఎనేబుల్ చేసుకొని అలెక్సాతో దీన్ని అయితే టర్న్ ఆన్ అయితే చేసుకోవచ్చు అనమాట. టర్న్ ఆఫ్ కానివ్వండి, టర్న్ ఆన్ కానివ్వండి, ఎవ్రీథింగ్ మీరు అలెక్సాతో కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. సో ఇది గైస్ సెట్టింగ్స్ అన్ని అయితే మీకు అయితే చూపించాను కదా. ఇప్పుడు మనము పిక్చర్ క్వాలిటీ అలాగే సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి జడ్జ్ చేయండి. మీకు కొన్ని ఫుటేజెస్ అయితే ప్లే చేస్తాను. సో అక్కడ మీరు జడ్జ్ చేయండి, మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు కూడా మొత్తం ఎండింగ్లో ఎలా అనిపించింది, నాకు ఎలా అనిపించింది పర్సనల్గా, నా యూజర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది ఎవ్రీథింగ్ మీతో షేర్ చేసుకుంటాను. Easy calibration tool. సో గైస్ చూశారు కదా. సో పిక్చర్ క్వాలిటీ అయితే మీకు బాగుంది, మరీ ఓవర్ అని చెప్పను కానివ్వండి. ఈ బడ్జెట్ సెగ్మెంట్లో మీరు ఖచ్చితంగా దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. సో మీకు ఏ అప్స్కేలింగ్ కూడా బాగానే పనిచేస్తుంది. అండ్ మీకు సైడ్ వ్యూవింగ్ యాంగిల్కి వచ్చేటప్పుడు కూడా మీకు హెవీ లాస్ అయితే కూడా ఏం అవ్వట్లేదు. సైడ్ వ్యూవింగ్ యాంగిల్లో కూడా బాగానే పనిచేస్తుంది. అండ్ ఇకపోతే మనము సౌండ్ గురించి మాట్లాడుకున్నట్లయితే సౌండ్ వచ్చేటప్పటికి మీరు సౌండ్ బార్ ఉంది కదా, 88 వాట్కి సంబంధించిన సౌండ్ బార్ ఉంది కదా అని మీరు లైట్ అయితే తీసుకోవద్దు. మీకు వోకల్ క్వాలిటీ అయితే
చాలా బాగుంది, చాలా క్లారిటీగా కూడా వినిపిస్తుంది. ఒకవేళ మీరు నాకు పెద్ద సౌండ్ అవసరం లేదు, నాకు హాల్లో చిన్న సౌండ్ సరిపోద్ది అనుకుంటే మీరు దీంతోనే కంటిన్యూ అయితే అయిపోండి. లేదు నాకు బెటర్ ఎక్స్పీరియన్స్ కావాలి, ఎందుకంటే డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంది కాబట్టి నాకు బెటర్ ఎక్స్పీరియన్స్ కావాలంటే ఖచ్చితంగా మీరు ఒక సౌండ్ బార్ అయితే పర్చేస్ చేయాల్సిందే. ఎందుకంటే 55 ఇంచెస్ టీవీ కాబట్టి ఒక సౌండ్ బార్ ఉంటే మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. కాకపోతే దీంతో వస్తున్నదంతా మీరు కంటిన్యూ అయితే అవ్వచ్చు. దీంట్లో వస్తున్న 100 వాల్యూమ్ కూడా మీరు పెట్టలేరు, చాలా లౌడ్గానే ఉంది. మీకు ఎప్పుడైతే 60%కి అబోవ్ వెళ్తుందో అప్పుడు కొంచెం డిస్ట్రాక్షన్ ఉన్న ఫీల్ అయితే నాకు అనిపించింది. కాకపోతే వోకల్ క్వాలిటీ మాత్రం బాగానే ఉంది. ఇకపోతే దీంట్లో మీకు ఇందాక నేను సినిమా మోడ్ అని చూపించాను కదా, ఆ సినిమా మోడ్ కనుక మీరు పెట్టుకున్నట్లయితే మీకు వాయిస్ క్లారిటీ అనేది ఇంకా చాలా బాగా వస్తుంది. అంటే సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది అనమాట. వాయిస్ క్లారిటీ అని కూడా కాదు, సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు బెటర్గా ఉంటుంది. మీకు ALLM MEMC సపోర్ట్ అయితే ఉంది కాబట్టి మీరు గేమింగ్ చూస్తున్నా సరే, గేమింగ్ ఆడుతున్నా సరే, లేదా మీరు ఫాస్ట్ మూవింగ్ ఆబ్జెక్ట్స్ చూస్తున్నా సరే, ఎలా చూసినా సరే మీకు కొంచెం వ్యూవింగ్ యాంగిల్ అయితే బాగుంది. అండ్ చూడడానికి షార్ప్నెస్ కూడా మీకు మంచిగానే అనిపిస్తుంది. మీకు ఎక్కడ కూడా పెద్దగా ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. సో గైస్ చూశారు కదా, ఇది ఈ టీవీ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే. అసలు ఇకపోతే ఈ టీవీ ఎవరు తీసుకోవాలి అని అంటే, సో నా బడ్జెట్ కనుక స్ట్రిక్ట్లీ 35,000 రూపాయల లోపే ఉంది, నాకు 55 ఇంచెస్ టీవీ కావాలి, నాకు అన్ని సపోర్ట్స్ ఉండాలి అని అనుకుంటే మీరు ఈ టీవీని అయితే ఖచ్చితంగా కన్సిడర్ అయితే చేయొచ్చు. అండ్ మీరు నేను ముందే చెప్తున్నాను, మీరు టాప్ మ్యాచ్ అయితే మరీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. బట్ మీ ప్రైస్ దగ్గర మాత్రం మీకు ఖచ్చితంగా న్యాయం అయితే చేస్తుంది. మీకు అన్ని సపోర్ట్ అయితే ఉంది, HDR సపోర్ట్ చేస్తుంది, 4K సపోర్ట్ చేస్తుంది. మీకు నేను నెట్ఫ్లిక్స్ కూడా ఓపెన్ చేసి చూశాను, అక్కడ కూడా మీకు 4K సపోర్ట్ చేస్తుంది, డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్ సపోర్ట్ చేస్తుంది. ఎవ్రీథింగ్ అయితే బాగుంది. మీకు పిక్చర్ క్వాలిటీ కూడా ఫైన్ ఉంది. బట్ అప్పుడప్పుడు నాకు ఒక్క దగ్గర కొంచెం బాధ కలిగింది ఏంటి అంటే, ఏదైతే ఈ రిమోట్ ఉందో, రిమోట్ అప్పుడప్పుడు బాగానే పనిచేస్తుంది కానీ అప్పుడప్పుడు ఎందుకో కొంచెం డిలే అవుతుంది. నేను ఒకసారి ప్రెస్ చేస్తే నాకు 2-3 సెకండ్స్ తర్వాత రెస్పాండ్ అవుతున్న ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. సో అది నాకు కొంచెం సరిగా అయితే నచ్చలేదు. ఇది ఇంకొంచెం ఆప్టిమైజ్ చేస్తే బాగుండేది. అండ్ రెండోది, ఇది వచ్చేటప్పటికి 2024కి సంబంధించిన అప్డేట్లోనే ఉంది. ఇంకా Android 12 మీద అయితే రన్ అవుతుంది. Android 13, 14 సో ఇట్లా తీసుకొచ్చుంటే బాగుండేది అట్లీస్ట్. కాకపోతే ఇంకా 12 మీద రన్ చేస్తున్నారు. ఈ కాన్ఫిగరేషన్ కూడా బాగా చేస్తుంటే బాగుండేదని నాకు అనిపించింది. కాకపోతే దీంట్లో మంచి ఫీచర్స్ అయితే మీకు నెక్స్ట్ లెవెల్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. అండ్ రెండోది, దీని యొక్క వారంటీ విషయానికి వస్తే మనకి 1 year పాటు వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నేను ముందే చెప్తున్నాను, వియూ మీద మీకు నమ్మకం ఉంది, వీళ్ళు సర్వీస్ ఇవ్వగలరు అని అనుకుంటేనే మీరు వియూ టీవీ తీసుకోండి. లేదంటే మీకు ఇంకొక 3,500 రూపాయల వరకు పెట్టుకోగలిగితే లుమియోలో మీకు ఇంతకంటే బెటర్ క్వాలిటీతో మీకు అక్కడ మీరు కనుక బ్లాక్స్ కాంప్రమైజ్ అయితేనే, దీంట్లో వచ్చేటప్పటికి మీకు బ్లాక్స్ వైట్స్ రెండు చాలా బాగుంటాయి. మీకు బ్లాక్స్ కనుక మీరు కాంప్రమైజ్ అవ్వగలిగితే స్పీడ్ కూడా దీనికంటే బెటర్గా మీకు లుమియోలో అయితే వస్తుంది. మీరు దానికైతే కన్సిడర్ చేయొచ్చు. ఒక 3,000 రూపాయలు 3,500 రూపాయలు మీరు ఎక్స్ట్రా వేసుకోగలిగితే మీకు లుమియోని అయితే మీరు అక్కడ కన్సిడర్ అయితే చేయొచ్చు. దాంట్లో మీకు అసలు సందేహమే లేదు, లుమియో అయితే తీసుకోవచ్చు. అప్పుడు కూడా మీకు బ్రాండ్ ప్రాబ్లం అయితే ఉంటుంది. సో మీకు బ్రాండ్ మీద ట్రస్ట్ ఉంది అని అనుకుంటే మీరు లుమియోకి అయితే వెళ్ళొచ్చు. లేదు నాకు వియూవే ట్రస్ట్ ఉందంటే వియూకి అయితే వెళ్ళొచ్చు. ఎందుకంటే కొంతమంది వియూని తిట్టే వాళ్ళు ఉన్నారు, పొగిడే వాళ్ళు ఉన్నారు. సో ఎవరి చాయిస్ వాళ్ళది. నేనైతే ఇది తీసుకో అని అయితే చెప్పట్లేదు. ఎందుకంటే సో బ్రాండ్ అనేది ఎప్పుడు ఒకలాగైతే ఉండదు కాబట్టి నేను చెప్తున్నాను, మీకు వియూ ఓకే అని అనుకుంటే మీరు వియూకి అయితే వెళ్ళొచ్చు. కాకపోతే ఆ బడ్జెట్ సెగ్మెంట్లో మాత్రం మీకు ఖచ్చితంగా న్యాయం అయితే చేస్తుంది. సో ఇది గైస్ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. జాయిన్ అవ్వడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. అక్కడ మీకు మంచి డీల్స్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే మీకు కింద నంబర్ అయితే డిస్ప్లే అవుతుంది. ఆ నంబర్ని ఒకసారి మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యారంటే మీకు ఏమైనా ప్రోడక్ట్ సజెషన్స్ కావాలంటే నేను ఇవ్వగలను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో. బై జై హింద్.